దేశంలో ఉన్నటువంటి అనేక సంఘముల వారు తిరిగి జన్మించుట అనేది సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో లేరు. In my understanding that many churches in India struggle with the same misunderstanding. నాకున్న అవగాహన ప్రకారం ఇండియా దేశంలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ నూతన జన్మ గురించి అర్థం చేసుకోవడం అనేది వారు కూడా కొన్ని లోపాలు కలిగి ఉంటారు. For us to be pastors who correctly handle the Word of God, we must understand this doctrine. ఈ యొక్క సిద్ధాంతాన్ని సంఘ కాపులుగా పాస్టర్లుగా సరిగ్గా మనము అర్థం చేసుకుని విశ్వాసులకు బోధించాలి. For us to be pastors that help our people to make heaven, we must understand this doctrine. మరి ఈ యొక్క సిద్ధాంత పరంగా మనం ఈ సిద్ధాంతాన్ని మన సంఘ విశ్వాసులకు ఈ పరలోక సంబంధమైనటువంటి సిద్ధాంతం కనుక సరిగ్గా బోధించవలసిన వారమై ఉన్నాం. So this morning I hope for us to talk about an introduction to what the new birth is. ఉదయకాల సమయంలో ఈ విభాగంలో నూతన జన్మ అంటే ఏంటో నేను మీకు పరిచయాన్ని ప్రారంభిస్తున్నాను. And this evening I hope to talk about why man must be born again. మరి ఒక మనిషి తిరిగి జన్మించుట అనేది ఈ సాయంకాల సమయంలో నేను మీకు వివరిస్తాను. And then our third session we'll look at what happens in a new birth. మూడవ విభాగంలో మరి ఒక వ్యక్తి కొత్తగా జన్మించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు బోధిస్తాను. And then in our last session we'll look at some of the benefits of the new birth. ఆఖరి విభాగంలో చివరి భాగంలో నూతన జన్మ ద్వారా ప్రయోజనాలు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. So before we get into this doctrine, it would be helpful for us to have a definition of what the new birth is. మరి నూతన జన్మ గురించి మొట్టమొదటిగా దాని అర్థం తెలుసుకుంటే గానీ అసలైన వాస్తవాలు బయటకు రావు. To be born again means to be brought from a state of death to a state of spiritual life. మరి నూతన జన్మ అనగా మరణించే స్థితిలో నుండి ఆత్మీయ జీవంలోకి తీసుకుని వెళ్ళాలని అర్థం. And for us to understand that definition, we must understand what it means to truly be dead. మరి ఈ నిర్వచనాన్ని ఇంకా మనము సంపూర్ణమైన వివరణతో అర్థం చేసుకోవాలి. So a dead person has no life in them whatsoever, no breath. మరి మరణించినటువంటి ఒక వ్యక్తికి ఊపిరి అనేది ప్రాణం అనేది ఉండదు. There is nothing that they can do to bring themselves back to life. మరి మానవ జీవితంలోకి అతను తీసుకురావాలంటే జీవం కలిగినటువంటి జీవితంలోకి ఎవరు తీసుకురావాలి? ఎందుకంటే అతనిలో జీవం ఉండదు. Something must happen to them in order for them to have new life. మరి అలాంటి వారికి జీవించడానికి ఒక నూతనమైనటువంటి జన్మ అవసరమైంది. So this can be considered a definition of what the new birth is. మరి నూతన జన్మ అనేది ఈ విధంగా నిర్వచనాన్ని మనం చెప్తుంది. We are born into a state of death. మనము మరణించే స్థితిలో ఉండడానికే జన్మించబడ్డాం. And God gives us spiritual life in Jesus Christ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి నూతనమైన జన్మను దయచేశాడు. మీరు కొద్ది నిమిషాల పాటు వినబోతున్నారు. One of the first orders of this salvation is predestination. మరి ఈ రక్షణ అనేది మొట్టమొదటిగా నేను చెప్పే పాయింట్, దేవుడే మొట్టమొదటిగా దీన్ని నిర్ణయించాడు. This is where God ordains all things to happen according to and based on His own freedom as God. మరి దేవుడు తన అనాది సంకల్పం చొప్పున ఈ రక్షణ అనేది ముందుగానే ఆయన నియమించి ఉన్నాడు. God is Lord and He is sovereign over all things. మరి దేవుడు ఆయన ప్రభు రక్షకుడై ఉన్నాడు, సర్వ భూమికి రక్షకుడైన. God has the freedom to do whatever it is that He wants to do. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా ఆయన చేయవాడై ఉన్నాడు. If I were to come into your country and begin to tell everybody how they ought to live, you would think that I was a fool. మరి నేను మీ దేశానికి వచ్చి మీ దేశంలో మీరు జీవించాలని నేను చెప్తే మీరు నన్ను అతనికి ఏమి తెలియదు, ఒక ఫూల్ అని మీరు అనుకుంటారు.